హాయ్ ఫ్రెండ్స్, అందరికి హార్ట్లీ వెల్కమ్ టు ద వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాటర్న్. ఈ రోజు నుంచి కంటిన్యూగా లేదంటే ఆల్టర్నేట్ డేస్ మా విషెస్ ప్రకారం, మీ విషెస్ అండ్ నా హార్డ్ వర్క్ ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ తేడానికి ట్రై చేస్తున్నాను. ఈ రోజు కూడా పాప స్కూల్కి వెళ్ళలేదు. కండిషన్స్ వెరీ బ్యాడ్ ఎట్ మై హోమ్. మా వైఫ్కి కొంచెం అగ్రెసివ్గా ప్రతి చిన్న విషయంలో కోపం, యాంగ్జైటీ అవుతుంది, చాలా సివియర్గా అవుతుంది. సో లాస్ట్ మూమెంట్ 1 month ఉంది డెలివరీకి. ఈ టైంలోని ఆవిడని కూల్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, కానీ ఒక్కొక్క సందర్భంలోని మీ చేసిన మిస్టేకే మాకు కొంచెం ఫీల్ అవుతుంది. అరే చిన్నదే, ఎందుకు తనకు అనుకూలంగా లేవు అనేసి కొన్నిసార్లు తెలుసో తెలుకో మా సైడ్ నుంచి కొన్ని మిస్టేక్స్ అయిపోతుంది. అది పట్టుకొని తను చాలా అగ్రెసివ్గా తను బిహేవ్ చేస్తుంది. ఇది మాకు అర్థం అవుతుంది. ఒకటండి, మా ప్రాబ్లం మాకే అర్థం అవుతుంది, అందరికి అర్థం అవ్వాలని లేదు, అందరికి అర్థం కూడా కాదు. ఎందుకు మీ ఆవిడ అలా ఉంది అర్థం కాదు, ఎందుకంటే మాకే అర్థం కావడానికి చాలా టైం పడింది. ఇదే ఇలాంటి కూడా ఒక ప్రాబ్లం ఉంటుందా? ఎనీవేస్, ప్రాబ్లం కోసం మాట్లాడడానికి వీడియో చేయలేదు. ఈరోజు కూడా పాప స్కూల్కి వెళ్ళలేదు బికాస్ మదర్ హెల్త్ బాగాలేదని. నిల్చో, అలాగ నిల్చో ప్రాపర్గా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని వచ్చానండి. వర్క్ ఫ్రమ్ హోమ్కి రెండు ఆప్షన్లు మీకు స్టార్ట్ అయ్యే ముందు రెండు ఆప్షన్లు చెప్తున్నా. అందరికి హై చెప్పు. ఓకే, రెండు ఆప్షన్లు మీకు పెడుతున్నా. ఫస్ట్, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, డైరెక్ట్ గా ఏ గోల అవసరం లేదు, డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళండి, లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి, అప్లై చేయండి, బయలుదేరిపోండి. వాళ్ళు ఫాలో అప్ చేస్తారు, వాళ్ళు మెయిల్ పెడతారు, అదంతా మీకు ఫాలో అప్ చేసుకోవాలి ఓన్గా. లేదు, సరే ఆగు, సైలెంట్గా ఉండు. లేదు, మీకు కెరియర్ గైడెన్స్, లైఫ్లో సక్సెస్, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఫుల్ టైం జాబ్లో అయినా మీ ఆఫీస్లోని మీ చేసే వర్క్లోని మంచి ప్రమోషన్, మంచి ఇన్కమ్, మంచి హైక్, మంచి గ్రోత్ కావాలి, నా సజెషన్స్ కావాలి, యాజ్ ఎ 16 years హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్, మీ హెచ్ఆర్గా సజెషన్ కావాలి అనే వాళ్ళకే నా వీడియో లాస్ట్ వర్క్. సుత్ అనుకున్న వాళ్ళు సోదంకల దింపు, ఏంట్రా నువ్వు బట్టలు ఇప్పేసి సుత్తి సోది అనుకున్న వాళ్ళకి నా లాంగ్ వీడియోస్, లాంగ్ వర్క్ చూడాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూసుకొని బయలుదేరిపోండి. నేను ఎవరికి రిక్వెస్ట్ చేయను లాస్ట్ వర్క్ చూడడానికి, కానీ మీ లైఫ్ బాగుండాలి అనేసి, మీకు సీరియస్నెస్, మీ లైఫ్లోని మీకు సీరియస్నెస్ ఉంటే నా వీడియోస్ లాస్ట్ వరకు వాచ్ చేయండి. కెరియర్ గైడెన్స్తో పాటు అన్ని ఇస్తా. బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద సినిమా ట్రైలర్ చెప్పాలనుకుంటున్నాను. నిల్చో, ఎలాగుండు. బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద సినిమా ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి ట్రైలర్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది రిమోట్ జాబ్ ఫ్రమ్ ద కోవిడ్. 2019 నుంచి కోవిడ్ స్టార్ట్ అయింది, మీ అందరికి తెలిసిందే. 2020 కూడాను ద వరస్ట్ సిచ్యువేషన్, అందరికి తెలిసిందే. నా పాప పుట్టింది 2020, కోవిడ్లో పుట్టింది పాప. మొత్తం క్వారంటైన్, మే మంత్ ఫుల్ జనతా కర్ఫ్యూ ఆ టైంలో పుట్టింది. మా తిప్పులు మీ పడ్డాం. ఇప్పుడు 4.5 years. ఆ విషయం పక్కన పెడితే, రిమోట్ జాబ్ అంటే టీవీలో రిమోట్ ఉంటుంది కదా, ఇక్కడ కూర్చొని అక్కడ ఆపరేట్ చేసే రిమోట్ ఉంటుందా, అటువంటి రిమోట్ జాబ్, దానికి రిమోట్ అంటారు. మీరు ఇంటి నుండి మీ ఆఫీస్ పనులు మీరు ఇంటి నుండి చేసేదానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. పని సేమే, అక్కడ మీకు బాస్ ఉంటారు, మీకు టీం ఉంటుంది అన్నీ, కానీ ఎవరింట్లో వాళ్ళు శుభ్రంగా చేసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది. అంటే రెగ్యులర్ గా వెళ్తే దానికి ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది, కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఈఎస్ఐ పిఎఫ్ ఉండదు. నంబర్ 2. నంబర్ 3, ద మెయిన్ థింగ్, టీఏ ఉండద్దు వర్క్ ఫ్రమ్ హోమ్ కి. టీఏ అంటే ట్రావెలింగ్ అలౌన్సెస్. ఇంట్లో మీరు ఉన్నారు కదా, క్యాబ్, బస్సు, మీ పెట్రోలు ఇవ్వలేరు కదా, మీరు ఇంటి నుండి పని చేస్తున్నారు కదా, దాని బదులు వాళ్ళు ఇచ్చేది మీ ఇంటర్నెట్ ఛార్జెస్. వాళ్ళ ఇంటర్నెట్ ఛార్జెస్, మీ వైఫైకి బిల్లు, వాళ్ళు మొత్తం అంతా దానికి అమౌంట్ కడతారు. అది మీకు స్పెషల్ ఎక్స్టర్నల్ అవేర్నెస్ లోనే మీకు వస్తుంది. ఓకే, జీబ్రా, నిన్నటిది గుర్తుంది ఇంకా. సో అదండి నంబర్ 1 పాయింట్. మీకు టీఏ రాదు, కానీ స్పెషల్ అలౌన్సెస్, ఒకసారి స్పెషల్ అలౌన్సెస్ దానికి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ కంపెనీ వాడు ఎప్పుడు మాకు ఉమెన్స్ కావాలి, మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కి లేడీసే కావాలి ఎప్పుడు అనరు. ఒకసారి ఆగమ్మా, ఎప్పుడు అనరు. కానీ ఒకసారి సీరియస్లీ, ఐ లవ్ యూ. సీరియస్లీ, వర్క్ ఫ్రమ్ హోమ్ అసలు వచ్చింది మ్యాక్సిమం ఇంట్లో హౌస్ వైఫ్.
ఇంట్లో పెళ్ళైపోయిన చెల్లెళ్ళు అక్కలు ఉంటారు కదా, పిల్లలు ఉంటారు. ఆ హస్బెండ్కి క్యారేజ్ కట్టేసి ఆఫీస్ పంపించి పిల్లల్ని చూసుకోవడానికి ఆ పిల్లలతోటి గడిచిపోయిన రోజులు ఉంటాయి. మొత్తం అంతా బర్త్డేను. ఆగమా, ఎందుకంత ఎలా అయిపోతున్నావు? ఆగు, చూడు రికార్డింగ్ అవుతుంది. మరి అంటారు టమాటా నాటి చేస్తుంది అనేసి అంటారు. ఆగు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ హౌస్ వైఫ్కి, సిస్టర్స్కి చాలా 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 ఇంపార్టెంట్ పార్ట్. హస్బెండ్ మీద మొత్తం స్కూలు, మెయింటెనెన్స్, ఇంటి రెంట్ అంత బర్డన్ పెట్టకుండా హౌస్ వైఫ్గా వాళ్ళు ఎంతో కొంత హస్బెండ్కి సపోర్ట్ చేయడానికి చేసే జాబ్ రిమోట్ జాబ్. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి. సెకండ్, జెంట్స్ అయినా మేల్ అయినా ఫీమేల్ అయినా ఫిజికలీ ఛాలెంజింగ్ పర్సన్స్ ఉంటారు కదా. ఫిజికలీ ఛాలెంజింగ్ అంటే కాల్ బాగలేదు, చెయ్యి బాగలేదు, నడవలేరు, నడుము కన్నా కింద పాట నా పని చేయదు, దానికోసమే వాళ్ళ కోసం. థర్డ్ ప్రయారిటీ, ఎడ్యుకేషన్ లేదు, మేము ఊర్లో ఉన్నాం, సైలెంట్ గుండు, ఊర్లో ఉన్నాం, పట్నం దూరం, ఇంట్లోని పెద్దోళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న ముసలోళ్ళు, వాళ్ళకి చూసుకోవడానికి నేనే కావాలి, నేను పట్నంకి వెళ్ళి జాబ్ చేసుకోలేను, అటువంటి వాళ్ళకి థర్డ్ ప్రయారిటీ. ఫోర్త్ ప్రయారిటీ, జనరల్గా డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తున్నాను, నేను జాబ్ ఆల్రెడీ చేస్తున్నాను కానీ నాకు సరిపోవట్లేదు సార్, శాలరీ నాకు సెకండ్ ఇన్కమ్ కావాలి, నాకు ఆ సంపాదన 10,000 వస్తుంది, 15,000 వస్తుంది, ఈఎంఐలకి, ఇంటర్ రెంట్కి, అమ్మ మందులకి, నాన్న మెడిసిన్స్కి సరిపోతుంది, చెల్లి పెళ్లి చెయ్యాలి, ఇది అన్న చెయ్యాలి, ఈ జీతాలు మేము చేయలేము కాబట్టి మాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి. జనరల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కేటగిరీ చాలా తక్కువ. లాస్ట్ కేటగిరీ ఉన్న చూడండి, డిగ్రీ అయిపోయింది, ఇంట్లోని ఉన్న శాలరీ సరిపోవట్లేదు, సెకండ్ ఇన్కమ్ కావాలి, అటువంటి క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉంటారు. జనరల్గా ఎక్కువ మంది ఉంటారు. ఫిజికలీ ఛాలెంజింగ్ హౌస్ వైఫ్ ఎంతమంది దొరుకుతారండి? తక్కువ మంది. కానీ ఇటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్లోని ఏ వేదాలు, ఏ క్యాస్ట్, ఏ మతాలు, ఏ గోత్రనామాలు, నువ్వు ఏం డిగ్రీయా, నువ్వు పీజీయా, నువ్వు డాక్టరా, నువ్వు సైంటిస్టా, ఏమీ లేదండి. ఎనీ వన్ క్యాన్ అప్లై, ఎలిజిబిలిటీ తగ్గట్ట. ఎనీ డిగ్రీకి డిగ్రీ వాళ్ళు అప్లై చేయవచ్చు, ఇంటర్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళు అప్లై చేయవచ్చు. ఓకేనా? నంబర్ 1 పాయింట్. నంబర్ 2, నేను పెట్టే కొన్ని పెయిడ్ సర్వీస్ వర్క్ ఫ్రమ్ హోమ్లోని ఫీజెస్ ఉంటాయి. ఫీజెస్ ఎలా ఉంటుందంటే, చార్జెస్, శాలరీ. నేను పెయిడ్ సర్వీస్కి క్లయింట్ వాళ్ళు ఇచ్చిన శాలరీ 30,000, 32,000, 35,000, 40,000, 45,000 వరకు ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇంత శాలరీ ఏంటనేసి మీరు అనుకోవచ్చు. అక్కడ ట్విస్ట్ చెప్తున్నా. సింపుల్ జాబే కానీ ఇండియన్ కంపెనీస్ కావు అవి. ఇట్స్ ఎ యుఎస్ ఫ్రాంచైజ్ కంపెనీస్. యుఎస్ ఫ్రాంచైజ్ వాడు మహాత్మా గాంధీ లాంటి డాలర్స్, ఇండియన్ రూపీ ఇవ్వడు, ఆ డాలర్స్లు ఇస్తాడు. అందుకే అది ఎంఎన్సీ కంపెనీ కాబట్టి శాలరీ గట్టిగానే ఉంటాయి. ఆడిచ్చే తక్కువే, ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ అయిపోద్ది. ఓకేనా? సో ఇట్స్ నాట్ ఏ కంపెనీ. ఇప్పుడు యూఎస్ కంపెనీస్ ఉన్నాయి, చాలా కంపెనీస్, కాల్ సెంటర్ కానీ ఏదైనా ఐటీ కంపెనీస్ కానీ, మాకన్నా శాలరీ లేవని అంటారు. శాలరీ వాళ్ళు సగం సగం కంపెనీ వాడు తినేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ మీద 2 లక్షలు శాంక్షన్ అయితే 1,50,000 కంపెనీ వాడు ఉంచుకొని మెయింటెనెన్స్కో, దీనికో దానికో అనే పేరుతో ఉంచుకొని కంపెనీ ఎంప్లాయీకి ఇస్తాడు శాలరీ 50,000. నాకు 50,000 జీతం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే యాజ్ అ హెచ్ఆర్ ఈ లీక్ చేయకూడదు మ్యాటర్. కానీ కంపెనీ వాళ్ళు సగం సగం బతుకుతారు మీ శాలరీస్ తోటి. మీకు ఒక 50,000 వస్తుందంటే అక్కడ నుండి మీకు 2 లక్షలు శాంక్షన్ అవుతున్నట్టు లెక్క. ఇది ఓపెన్ సీక్రెట్, అందరికి తెలిసిందే. కానీ దీనికోసం ఎవరు మాట్లాడరు, నేను మాట్లాడతా. నాకు సిగ్గు లజ్జ లేదు, నేను అడిగేస్తా, మాట్లాడేస్తా. ఏ పిక్కుంటారు పిక్కోండి. ఫస్ట్ పాయింట్, కంపెనీకి శాలరీ 2 lakhs వరకు వస్తుంది డైరెక్ట్గా. అదే వర్క్ ఫ్రమ్ హోమ్లోని కంపెనీ లేదు. ఇట్స్ ఎ డైరెక్ట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద యుఎస్. మధ్యలోని మధ్యవర్తి, బ్రోకరో, మీడియేటరో, వీళ్ళు వాళ్ళు లేరు. సో వాట్ ఎవర్ దే విల్ శాంక్షన్ యూ విల్ గెట్. యూట్యూబ్ తెలుసా? నేను యూట్యూబర్ని కదా, నా ఛానల్లో ఇప్పుడు వీడియోస్ చూస్తున్నారు కదా. యూట్యూబ్లోని యుఎస్ నుంచి రిలీజ్ అయిన అమౌంట్ ట్యాక్స్ కట్ అయిపోయి, జిఎస్టీ ఏముంది ఇండియాలో కట్ అయిపోయి డైరెక్ట్ నా అకౌంట్కి వస్తుంది. మధ్యలో బ్రోకరో, మీడియేటర్ లేదు. ఆ 1,00,000 నాకు పంపిస్తే ట్యాక్స్ ఎంతో కొంత, జిఎస్టీ ఎన్ని % ఉన్నాయి కట్ అయిపోయి మిగతా అమౌంట్ నా అకౌంట్కి వస్తుంది. మధ్యలోని దొబ్బడానికి ఎవ్వరు లేరు. వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా అంతే. డైరెక్ట్ వాళ్ళతో అటాచ్ అవుతారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. కొందరు ఉన్నారు ఇండియాలో వెండర్స్ ఉన్నారు, వాళ్ళకి ఆపరేట్ చేసే వెండర్స్ ఉన్నారు. కానీ మీకు క్రెడిట్ అయినప్పుడు
మీకు అవుట్పుట్ తెలిసిపోద్ది, ఇది అక్కడ నుండి వచ్చిందనేసి మీకు అవుట్పుట్ తెలిసిపోద్ది. సో జనరల్గా ఆ శాలరీలు ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. రెండోది, వర్క్ ఫ్రమ్ హోమ్కి డిమాండ్ ఎక్కువ. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ప్రతి ఒక్కడికి కావాల్సింది వర్క్ ఫ్రమ్ హోమే. రీజన్ ఏదైనా అవనండి, మా అమ్మకి బాగోలేదు, మా నాన్నకి బాగోలేదు, మా చెల్లికి పెళ్లి చెయ్యాలి, నేను పట్టణంకి రాలేను, నా కాల్ పని చేయదు, నా చెయ్యి పని చేయదు, 10 వేకెన్సీకి 2000 ప్రొఫైల్స్ వస్తాయి తెలుసా అండి. 10 వేకెన్సీస్కి 2000 ప్రొఫైల్స్. అండ్ పెయిడ్ సర్వీస్కి ఇంకా భయంకరం. నాకే కావాలి సార్, నాకే కావాలి సార్, నా పరిస్థితి అర్థం చేసుకుని నాకే కావాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. సో పెయిడ్ సర్వీస్ అయినా ఫ్రీ సర్వీస్ అయినా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్లో కెరియర్ కావాలంటే ఒకటే ఒక మాట చెప్తున్నాను, క్లారిటీగా వినండి. ఒకే ఒక మాట, మీకు వర్క్ ఫ్రమ్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్లో కెరియర్ కావాలంటే కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది. ఏమైందిరా, బాగున్నావా? మా ఆవిడ కొంచెం డౌజీగా ఉంది, కొంచెం నిద్ర మొత్తులాగా ఉంది. మెడిసిన్ వేసుకున్న తర్వాత కొంచెం నిద్ర వస్తుంది ఆవిడకి. ఎనీవేస్, ఇలా చేయకూడదమ్మా, వీడియోస్లో చెప్తారు టమాటా నాటీ గర్ల్ అనేసి, అలా చేయకూడదు. సరే ఆగు. సో చాలా మంది చేసేది ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్కి డబ్బులు కట్టాం, లేదా అప్లై చేస్తాం, వస్తుంది కాల్. నో, అరే వీధికి 2 కాదు స్వామి, ఇంటికి 2 ఉన్నారు తెలుసా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు. డిగ్రీ ఎవరు చేయట్లేదు స్వామి. ఈ మధ్యన డిగ్రీ చేయడం ఎంత సింపుల్ పని, డిగ్రీ ఇంటర్ చేయడం ఈజీగా అప్లై చేసేస్తున్నారు జనాలు. చేయకూడదు బుబ్బు. బుబ్బు మా ఇంటి పేరు, మా పాపకి బుబ్బు పిలుస్తాం. ఆఫీషియల్ నేమ్ లెహర్ సిన్హా. ఓకేనా? ఈజీగా అప్లై చేస్తాం, జాబ్ వస్తుంది కాదు. ఇట్స్ ఏ కాంపిటీషన్ వరల్డ్. ప్రతి ఒక్కడికి వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. సో ఫిల్టర్ ఎంత టఫ్గా చేస్తారు, జడ్జ్మెంట్ ఎంత టఫ్గా చేస్తారు, మీరు ఒకసారి ఆలోచించండి. ఇది మాటలు ఎందుకంటున్నానంటే, మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో దాని మీద ఏదో అప్లై చేసేస్తున్నారు అనేసి గుడ్డిగా మీరు అప్లై చేయడం కాదు, మీరు ఎంత సీరియస్గా ఉన్నారు అనేసి చెప్పడానికి వీడియో చేస్తున్నా. ఓకేనా? చూడండి, నాకు ఇంట్లో పరిస్థితి బాగోలేదు అలా అనేసి, నా పరిస్థితి బాగోలేదు అనేసి ఏదో ఒక వంకతో వీడియో తేకుండా నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ జనాలకి సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి సార్ అనేసి అంటే నాకు బాధేస్తుంది. ఓకేనా? నాకు చాలా బాధేస్తుంది. కాబట్టి ఈరోజు వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ కాగ్నిజెంట్ కంపెనీలో డేటా అనలిస్ట్. అరే స్పెల్లింగ్ ఏంటి బాగానే రాసా, అనలిస్ట్ డేటా అనలిస్ట్. మా వాడలా రాసి పంపించాడు. నా కర్మ, అలాంటి హెచ్ఆర్లు ఉన్నారు మా పెద్ద పెద్ద కంపెనీలోనే రాసి పంపించడానికి. డేటా అనలిస్ట్ ఈజ్ ఎ జాబ్. మీకు దానికోసం కావాల్సింది ఏంటంటే 40,000 జీతం అండి, 40,000 ఫర్ ఫ్రెషర్స్. ఓకేనా? ఒకసారి ఆగండి. SCDM సర్టిఫికేట్ కావాలి. ఈ జాబ్కి అప్లై చేయాలంటే SCDM సర్టిఫికేట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనా? ఫస్ట్ పాయింట్, ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. 2024లో వచ్చింది కంప్లీట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకేనా? సో హూ హ్యాస్ దిస్ క్వాలిఫికేషన్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు అప్లై? కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, హ్యాపీగా వెళ్ళి అప్లై చేయండి. మ్యాక్సిమం నేను ప్రతిరోజు ట్రై చేస్తాను వర్క్ ఫ్రమ్ హోమ్ తేయడానికి. పాసిబిలిటీ అవ్వకపోతే ఆల్టర్నేట్ డేస్ అని తెస్తాను. ఏంట్రా కాన్సన్ట్రేషన్ పాడు చేస్తున్నావు మొత్తం అంతా. తర్వాత అంటారు మీ బూబు నాటి బూబు అని. టమాటా నీకు మంచి పేరు ఉంది, బాడీ చేయక, అర్థమైందా? సో దిస్ ఈస్ ద ప్యాటర్న్. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, లింక్ ఓపెన్ చేయండి. అక్కడ ఏ ఉన్నాయి కొటేషన్స్ మొత్తం 1-2 సార్లు చదువుకోండి. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, హ్యాపీగా నవ్వుతూ చిన్న స్మైల్ ఇస్తూ అలా స్మైల్ ఇస్తూ అప్లై చేయండి. ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. నేను ఉన్నాను కదా, నేను చెప్పాను కదా తెస్తానని వర్క్ ఫ్రమ్ హోమ్ తెస్తాను. బట్ నా వీడియోస్ మ్యాక్సిమం ఫుల్ వర్క్ వాచ్ చేయడానికి ట్రై చేయండి. వాచ్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ సినిమా విషయాలు, పొట్టి బట్టలు వేసుకొని డాన్స్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ అమ్మాయిల విషయాలు, ఆ సోది ఈ వీడియోస్లో ఉండద్దు. కెరియర్ విషయంలోనే నా బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది.
పాప అంటారా? స్కూల్ లేదు, ఏం చేస్తుంది? పక్కన అమ్మ పడుకుంది, నా దగ్గర కదా ఉండాలి, ఇంకేం చేస్తుంది అంటే పక్కన పాప ఉందనేసి నా వర్డ్స్కి లైట్ తీసుకోవద్దు. టేక్ వెరీ సీరియస్లీ. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. I will meet you soon with another work from home. Thank you so much. Love you all. Say goodbye. Thank you for watching. Don't forget to subscribe to my channel. Yes. గట్టి చెప్పు ఇంకోసారి. Don't forget to subscribe to my channel. Don't forget to subscribe my channel. Script బట్టి పట్టేసింది. Thank you so much everyone. Have a great day and పక్కాగా సబ్స్క్రైబ్ చేయలేను, సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much. Love you.